ఒకప్పుడు చక్కగా అబ్రహాంకి దేవుని స్వరమే వినబడింది కదా, దేవుడే మాట్లాడాడు కదా. కానీ ఈరోజు మాతో కూడా అలా మాట్లాడొచ్చుగా, దేవుడే మాట్లాడొచ్చుగా. ఇశ్రాయేల్ని ఐగుప్తు నుంచి విడుదల చేసుకొని ఆత్మీయ యాత్రలో నడిపించాలనుకున్నాడు మోషే. ఆ రీతిగా నడిపించాలన్నప్పుడు దేవుడు చెప్పారు, అదిగో జనులందరినీ ఇశ్రాయేలుని పర్వతం దగ్గరికి చేర్చు, నేను వారితో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి దేవుడు చెప్పారు. అప్పుడు ఇశ్రాయేళ్ళందరూ ఆ పర్వతం దగ్గరికి చేరారు. ఆ రీతిగా చేరినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పి మాట్లాడుతున్న సమయంలో ప్రజలు వణికిపోయారు, భయపడిపోయి వారి చెవులు గింగురమంటున్నాయి. దేవుని స్వరం వినడానికి భయపడుతున్నారు. మోషే మోషే, నువ్వు వెళ్ళి దేవునితో మాట్లాడు, దేవుడు చెప్పిన మాటలు నువ్వు మాకు తెలియచే, మేము డైరెక్ట్గా దేవుని స్వరము వినలేకపోతున్నాం మోషే అని చెప్పి మోషేని వేడుకుంటారు ఆ ఇశ్రాయేలీలు, ఆ దేవుని ప్రజలు. కనుక నువ్వు వెళ్ళు, నువ్వు ప్రభుతో మాట్లాడు, ప్రభు ఏం మాట్లాడితే అవి మాకు తెలియచే. దైవజనుని నిలవబెట్టుకుంది, దైవజనులు కావాలని కోరుకుంది దేవుని ప్రజలే. దేవునికి మహిమ కలుగును గాక.